వ్యభిచారం. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో పేద అమ్మాయిలను ప్రలోభపెట్టి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం నగరానికి తీసుకువచ్చి వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెర నుంచి 9 మంది యువతులను రక్షించారు. అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పీజీ మరియు కొలివింగ్ హోటల్ మాటున ఇదంతా జరగటం సంచలనంగా మారింది. అసలు ఈ దందా ఎలా కొనసాగుతుంది, ఎంత కాలంగా కొనసాగుతుంది లాంటి విషయాలను ఒకసారి తెలుసుకుందాం. నగరంలోని ఐటీ కారిడార్ కేంద్రంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మాధాపూర్లోని ఓ విలాసవంతమైన హోటల్లో విదేశీ యువతులతో పాటు ఇతర రాష్ట్రాల మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న 7గురిని అరెస్టు చేశారు. వాడుల్లో 9 మంది బాధిత యువతులకు విముక్తి కల్పించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం డీసీపీ కరణం సృజన నిన్న మీడియాకు వెల్లడించారు. నాపల్లికి చెందిన హమీర్ సింగ్ అలియాస్ అమిత్ సింగ్ ప్రధాన సూత్రధారి ఈ దందాను నడిపిస్తున్నట్టు తెలిపారు. ఇతడు తన అనుచరులు నిఖిల్, సోనియా సింగ్, విశాల్ భయ్య, శృతి, రోహిత్, రమేష్ తదితరులతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నాడు. తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని వివరించారు. ఈ ముఠా తమ కార్యకలాపాలకు మాదాపూర్లోని బిఎస్ఆర్ సూపర్ లగ్జరీ హోటల్ను అడ్డాగా మార్చుకుంది. అక్కడి సూపర్వైజర్లైన తమ్మి శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లతో ఒప్పందం కుదుర్చుకుని విటుల కోసం గదులను బుక్ చేయించేవారని పోలీసులు గుర్తించారు. కొన్ని ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా విటులను ఆకర్షించి వారితో బేరసారాలు జరిపిన తర్వాత నేరుగా ఈ హోటల్కు పంపేవారని దర్యాప్తులో తేలింది. ఈ దందాకు సహకరించినందుకు హోటల్ సిబ్బందికి నిందితులు కమిషన్ చెల్లించేవారని డీసీపీ తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు నేతృత్వంలోని బృందం ఆ హోటల్పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడిలో ప్రధాన నిందితుడు హమీర్ సింగ్ తో పాటు హోటల్ సూపర్వైజర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు మరికొందరు విటులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మంది యువతులను రక్షించి నిందితులను మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. వ్యభిచారం. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో పేద అమ్మాయిలను ప్రలోభపెట్టి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం నగరానికి తీసుకువచ్చి వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెర నుంచి 9 మంది యువతులను రక్షించారు. అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పీజీ మరియు కొలివింగ్ హోటల్ మాటున ఇదంతా జరగటం సంచలనంగా మారింది. అసలు ఈ దందా ఎలా కొనసాగుతుంది, ఎంత కాలంగా కొనసాగుతుంది లాంటి విషయాలను ఒకసారి తెలుసుకుందాం. నగరంలోని ఐటీ కారిడార్ కేంద్రంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మాధాపూర్లోని ఓ విలాసవంతమైన హోటల్లో విదేశీ యువతులతో పాటు ఇతర రాష్ట్రాల మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న 7గురిని అరెస్టు చేశారు. వాడుల్లో 9 మంది బాధిత యువతులకు విముక్తి కల్పించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం డీసీపీ కరణం సృజన నిన్న మీడియాకు వెల్లడించారు. నాపల్లికి చెందిన హమీర్ సింగ్ అలియాస్ అమిత్ సింగ్ ప్రధాన సూత్రధారి ఈ దందాను నడిపిస్తున్నట్టు తెలిపారు. ఇతడు తన అనుచరులు నిఖిల్, సోనియా సింగ్, విశాల్ భయ్య, శృతి, రోహిత్, రమేష్ తదితరులతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నాడు. తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని వివరించారు. ఈ ముఠా తమ కార్యకలాపాలకు మాదాపూర్లోని బిఎస్ఆర్ సూపర్ లగ్జరీ హోటల్ను అడ్డాగా మార్చుకుంది. అక్కడి సూపర్వైజర్లైన తమ్మి శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లతో ఒప్పందం కుదుర్చుకుని విటుల కోసం గదులను బుక్ చేయించేవారని పోలీసులు గుర్తించారు. కొన్ని ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా విటులను ఆకర్షించి వారితో బేరసారాలు జరిపిన తర్వాత నేరుగా ఈ హోటల్కు పంపేవారని దర్యాప్తులో తేలింది. ఈ దందాకు సహకరించినందుకు హోటల్ సిబ్బందికి నిందితులు కమిషన్ చెల్లించేవారని డీసీపీ తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు నేతృత్వంలోని బృందం ఆ హోటల్పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడిలో ప్రధాన నిందితుడు హమీర్ సింగ్ తో పాటు హోటల్ సూపర్వైజర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు మరికొందరు విటులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మంది యువతులను రక్షించి నిందితులను మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. వ్యభిచారం. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో పేద అమ్మాయిలను ప్రలోభపెట్టి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం నగరానికి తీసుకువచ్చి వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెర నుంచి 9 మంది యువతులను రక్షించారు. అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పీజీ మరియు కొలివింగ్ హోటల్ మాటున ఇదంతా జరగటం సంచలనంగా మారింది. అసలు ఈ దందా ఎలా కొనసాగుతుంది,
ఎంతకాలంగా కొనసాగుతుంది ఇలాంటి విషయాలను ఒకసారి తెలుసుకుందాం. నగరంలోని ఐటీ కారిడార్ కేంద్రంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మాధాపూర్లోని ఓ విలాసవంతమైన హోటల్లో విదేశీ యువతులతో పాటు ఇతర రాష్ట్రాల మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న 7గురిని అరెస్టు చేశారు. వాటిల్లో 9 మంది బాధిత యువతులకు విముక్తి కల్పించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం డీసీపీ కరణం సృజన నిన్న మీడియాకు వెల్లడించారు. నాపల్లికి చెందిన హమీర్ సింగ్ అలియాస్ అమిత్ సింగ్ ప్రధాన సూత్రధారి ఈ దందాను నడిపిస్తున్నట్టు తెలిపారు. ఇతడు తన అనుచరులు నిఖిల్, సోనియా సింగ్, విశాల్ భయ్యా, శృతి, రోహిత్, రమేష్ తదితరులతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నాడు. తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని వివరించారు. ఈ ముఠా తమ కార్యకలాపాలకు మాదాపూర్లోని బిఎస్ఆర్ సూపర్ లగ్జరీ హోటల్ను అడ్డాగా మార్చుకుంది. అక్కడి సూపర్వైజర్లైన తమ్మి శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లతో ఒప్పందం కుదుర్చుకుని విటుల కోసం గదులను బుక్ చేయించేవారని పోలీసులు గుర్తించారు. కొన్ని ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా విటులను ఆకర్షించి వారితో బేరసారాలు జరిపిన తర్వాత నేరుగా ఈ హోటల్కు పంపేవారని దర్యాప్తులో తేలింది. ఈ దందాకు సహకరించినందుకు హోటల్ సిబ్బందికి నిందితులు కమిషన్ చెల్లించేవారని డీసీపీ తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు నేతృత్వంలోని బృందం ఆ హోటల్పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడిలో ప్రధాన నిందితుడు హమీర్ సింగ్ తో పాటు హోటల్ సూపర్వైజర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మరికొందరు విటులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మంది యువతులను రక్షించి నిందితులను మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.